హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఈ దారి మనసైనది ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. ఈ నవల స్వాతి వారపత్రికలో సీరియల్గా ప్రచురించబడింది. ఈ దారి మనసైనది నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఓ శుభముహూర్తాన విజయేంద్రతో దీక్షిత పెళ్లి జరిగింది. సోమన్న, రామలక్ష్మి, మహధీర్ల ఆనందానికి ఆకాశమే హద్దయింది. పాకాలలో పుట్టిన ఆడపిల్లల పెళ్లిళ్ళయ్యాక ఏ విధంగా అత్తవారింటికి వెళ్తారో అదేవిధంగా దీక్షిత కూడా చీర, సారే, పసుపు కుంకుమలతో విజయేంద్రతో ఢిల్లీ వెళ్ళింది. ఆమె వెళుతున్నప్పుడు ఆమెతో వాళ్ళ బంధువులు అతి ఘనంగా, గౌరవంగా బస్ వరకు వెళ్లారు. కాలం నిరంతరం పనిచేస్తూ అరిగిపోని యంత్రంలా తిరుగుతోంది. పెళ్ళయ్యాక ఢిల్లీకి వెళ్ళిన దీక్షితకి మంచం మీద బోర్లా పడుకుని మోచేతి వంపులో ముఖం దాచుకుని పడుకునేంత తీరిక, గతంలోకి వెళ్ళి జరిగింది గుర్తు చేసుకునేంత ఓపిక లేకుండా అయింది. కారణం, ఢిల్లీలో ఒక పేరున్న డాక్టర్ దగ్గర జూనియర్ డాక్టర్గా ఉండి తన జీవితాశయాన్ని నెరవేర్చుకుంటోంది. ఆమె భర్త విజయేంద్ర బాధ్యత గల మిలిటరీ ఆఫీసర్. ఇంటా బయట ఆయనంటే గౌరవము, భయము. ఇంట్లో కూడా డిసిప్లిన్ వాతావరణంలో ఒక రకమైన ప్రశాంతత కనిపిస్తుంది. అతను మిగతా టైంలో ఎంత గంభీరంగా ఉన్నా భార్య దీక్షిత దగ్గర మాత్రం చిన్నపిల్లాడైపోతాడు. అనుక్షణం ఆమెకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటూ చైతన్య స్రవంతిలా ఉంటాడు. దాంతోపాటు అత్తమామల ఆప్యాయత, ఆదరణ కూడా గొప్పగానే ఉంది. తన జీవితం ఇంత గొప్పగా ఉంటుందని ఊహించని దీక్షిత ప్రతిరోజు తల్లిదండ్రులకి కాల్ చేసి తనెలా ఉందో చెబుతుంది. వాళ్ళ ఆనందంలో తన జీవితాన్ని చూసుకుంటోంది. అర్ధరాత్రి హాస్పిటల్ ముందు అరుపులు, ఏడుపులు, మాటలు గోలగోలగా వినిపిస్తున్నాయి. నైట్ డ్యూటీలో ఉన్న నర్స్ వెంటనే గేటు దగ్గరకు వెళ్ళింది. వాచ్మెన్ వైపు చూసి ఏం జరిగింది అని అడిగింది. అప్పటికే రోడ్డు మీద నిలబడి ఉన్న ట్రాక్టర్లో నుంచి రక్తసిక్తమై ఉన్న ఆడవాళ్లను దింపుతున్నారు. పెళ్లికి వెళ్తున్న జీపుకి నర్సంపేట దాటుతుండగా యాక్సిడెంట్ అయిందట. కంగారుగా అంటూ వాళ్ళని లోపలికి తీసుకురావడానికి వీలుగా గేటును పూర్తిగా తెరిచాడు వాచ్మెన్. వెంటనే పైకి పరిగెత్తి డాక్టర్ మన్విత కోసం కాలింగ్ బెల్ నొక్కింది నర్స్. గాఢ నిద్రలో ఉన్న వర్ధనమ్మ దిగ్గున లేచింది. తలుపు తీసింది. వర్ధనమ్మను చూడగానే, యాక్సిడెంట్ కేసమ్మా, పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మేడం రావాలి అంటూ వచ్చినంత వేగంగా తిరిగి కిందికి దిగింది నర్స్. అయ్యో పాపం అనుకుంటూ వర్ధనమ్మ వెళ్ళి మన్వితను నిద్రలేపింది. విషయం వినగానే మన్విత లేచింది. గబగబా కిందికి దిగి హాస్పిటల్ లోపలికి వెళ్ళింది. మన్విత వెనకాల వర్ధనమ్మ కూడా దిగింది. అప్పటికే డ్రైవర్ సాయంతో 5 మంది ఆడవాళ్లను లోపలకు చేరవేసింది నర్స్. ఒళ్లంతా గాయాల వల్ల రక్తంతో తడిసి ముఖాలను గుర్తుపట్టలేకుండా ఉన్నారు. గాయాల బాధను ఓర్చుకోలేక మూలుగులతో, అరుపులతో హాస్పిటల్ అంతా దద్దరిల్లుతోంది. ఒకరిద్దరు స్పృహ కోల్పోయి ఉన్నారు. డాక్టర్ ధీరజ్ ఇంటికి కాల్ చేసి విషయం చెప్పింది మన్విత. నర్సు సాయంతో ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. వాళ్లలో కొంతమందికి దెబ్బలు బాగా తగిలాయి. కాళ్ళు, చేతులు విరిగాయి. ఒంటి మీద ఉన్న బట్టలు మట్టితో, రక్తంతో ఏకమై చూడడానికి భయంకరంగా కనిపిస్తున్నారు. సంతోషంగా పట్టుచీరలు కట్టుకుని జీపులో పెళ్లికి వెళ్తూ ఇలా మారడం విధి వైపరీత్యం కాకపోతే ఇంకేంటి అన్నట్టు విస్తుపోయి చూస్తోంది వర్ధనమ్మ. దారిన పోయేవాళ్లకి దాహార్తిని తీర్చే చలివేంద్రల్లా ఎందరో రోగులకి ప్రాణదాత అయిన ఆ హాస్పిటల్ ఏడ్చే పిల్లల్ని ఓదార్చే తల్లిలా వాళ్లని తన ఒడిలోకి చేర్చుకుంది. అప్పటి వరకు ఆ క్షతగాత్రులకి వైద్యం చేస్తున్న మన్విత నానమ్మా అంటూ గట్టిగా పిలిచింది. అది పిలుపు కాదు, అరుపు. ఆ అరుపు విని కంగారు పడుతూ మనవరాలి వైపు వెళ్ళింది. ఏంటి తల్లి, ఏం జరిగింది అంది వర్ధనమ్మ. ఈ ముఖం చూడు నానమ్మ, మమ్మీలాగుంది కదూ అంది మన్విత. కాటంతో తల్లి ముఖాన్ని తుడుస్తున్న మన్విత చేయి వణికింది. కృష్ణవేణమ్మ స్పృహలో లేదు. వర్ధనమ్మ నమ్మలేదు. వెంటనే మనవరాలి చెయ్యి పట్టుకుని, మీ మమ్మీనా? అయి ఉండదులే, ఏది చూడని అంటూ కోడల్ని చూసింది. ఆవేదన ఆపుకోలేకపోయింది. అదురుతున్న చేతులతో కృష్ణవేణమ్మ ఒళ్ళంతా తడిమింది. నిజమే మన్విత, ఈమె నా కోడలే. ఎంత పని జరిగింది, నా కోడలిప్పుడు స్పృహలో కూడా లేదు అంటూ బోరున ఏడ్చింది. వర్ధనమ్మకు ధైర్యం చెబుతున్నట్టు వీపు మీద చెయ్యి వేసి, ఊరుకోన్నానమ్మా, మమ్మీకేం కాదు, నేనున్నాను కదా
అంది మన్విత. డాక్టర్ ధీరజ్ వచ్చాడు. ఆయన రాగానే సీరియస్గా ఉన్న ఒకరిని ఎంజీఎం హాస్పిటల్కి పంపాడు. నలుగురికి ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. వాళ్లలో కృష్ణవేణమ్మ తలకి పెద్ద గాయమైంది. రక్తం బాగా పోయింది. అర్జెంటుగా రక్తం ఎక్కించాలి. ఆమె గ్రూప్ రక్తం స్టోర్లో లేదు. కంగారు పడ్డారు. ఆమె తన తల్లి అని డాక్టర్ ధీరజ్తో చెప్పింది మన్విత. మరి నీ బ్లడ్ సరిపోతుందేమో చూద్దాం అన్నాడు ధీరజ్. వెంటనే మన్విత బ్లడ్ టెస్ట్ చేశారు. ఇద్దరి బ్లడ్ గ్రూపు ఒకటే కావడంతో వెంటనే మన్విత బ్లడ్ని కృష్ణవేణమ్మకి ఎక్కించారు. సమయానికి రక్తం ఎక్కించకపోయి ఉంటే కృష్ణవేణమ్మ బ్రతికి ఉండేది కాదు. తండ్రికి ఫోన్ చేయడంతో రాత్రికి రాత్రే వచ్చాడు. తమ్ముడికి ఫోన్ చేద్దామని చేస్తే కంగారు పడతాడని ఆగింది. హైదరాబాదులో నారాయణ కాలేజీలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు. వరంగల్లో ఆ చదువు లేదా అని అందరూ అంటే వినకుండా తన కొడుకు ఐఐటి కొట్టాలి అని భర్తతో పోరు పెట్టుకుని అక్కడ చేర్చుకుంది. డబ్బులు సరిపోవని భర్త అంటే రక్తం ధారపోసైనా చదివిస్తానంది. ఏదో ఆవేశంలో అలా అన్నదే కానీ ఇప్పటి చదువులు రక్తం ధారపోసి కొనగలిగే చదువులా? తల్లికి రక్తమిస్తున్న కూతుర్ని చూసి విశ్వనాథ్ మనసు సిగ్గుతో చితికిపోయింది. ఎప్పుడైనా కొడుకును బాగా చూసుకోవాలి, కానీ కూతుర్ని ఎంత చూసినా ఎంత చదివించినా ఏంటి ప్రయోజనం అని వ్యాఖ్యానించబడిన ఆ కూతురే డాక్టర్ రూపంలో ఉండి కూడా రక్తదానం చేస్తుంటే చాటుకెళ్ళి మౌనంగా తల బాదుకున్నాడు విశ్వనాథ్. కృష్ణవేణమ్మకి బాధ తెలియకుండా మందులు వాడుతున్నారు. ఆమె తలకైన గాయంతో పాటు కాలు కూడా విరిగింది. కోడల్ని వదిలి క్షణం కూడా పక్కకి వెళ్లడం లేదు వర్ధనమ్మ. కోడలికి ఒళ్ళు తుడవాలన్నా పాన్ పెట్టాలన్నా వర్ధనమ్మనే చేస్తోంది. నర్సు సహాయంతో బట్టలు మార్చడం, డాక్టర్ చెప్పినట్టు మందులు ఆహారాన్ని ఇవ్వడం చేస్తోంది. మిగతా రోగులను వాళ్ల బంధువులు వచ్చి చూసుకుంటున్నారు. కృష్ణవేణమ్మ ఇంకా స్పృహలోకి రాలేదు. కృష్ణవేణమ్మకే కాక ఆమె పక్కన ఉన్న రోగులకు కూడా ఒకరు మంచినీళ్ళిస్తే ఒకరు ట్యాబ్లెట్ ఇవ్వడం. ఇప్పుడు ఎలా ఉంది అంటూ 10 నిమిషాలకోసారి వచ్చి పలకరించడం చేస్తున్నారు మన్విత, వర్ధనమ్మ. వాళ్ళలా చూడడం చూస్తుంటే అది హాస్పిటల్లా కాకుండా అందమైన ఇల్లులా అనిపిస్తుంది. అది చూడాలే కానీ వర్ణించలేం. వైద్యం చెయ్యగా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది కృష్ణవేణమ్మ. అప్పుడే స్పృహలోకొచ్చింది. కదిలే స్థితిలో లేకపోయినా అటూ ఇటూ చూసింది. ఎదురుగా మన్విత, వర్ధనమ్మ కనిపించారు. ఏం జరిగిందో వెంటనే అర్థం కాకపోయినా వాళ్లను చూడగానే శత్రురాజ్యంలోకి వచ్చిన దానిలా విలవిల్లాడింది. ముఖం అదోలా పెట్టుకుంది. ఏం పోయిందని మొహం అలా పెట్టుకున్నావు కృష్ణవేణి? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుస్తుందిగా. ఇక్కడ నీ కూతురు డాక్టర్. నీకు రక్తం ఇచ్చింది, నిన్ను బ్రతికించింది. మీ అత్తగారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమె నీకు చేసిన సేవ కన్నతల్లి కూడా చెయ్యలేదేమో. నిన్ను వాళ్ళిద్దరూ అతి ముఖ్యమైన వ్యక్తిని కాపాడుకున్నట్టు కాపాడుకుంటున్నారు అన్నారు ఆమెతో పాటు గాయాల పాలైన వాళ్ల బంధువులు. అవాక్కయ్యి చాలాసేపు అలాగే చూసింది కృష్ణవేణమ్మ. ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకుంది. ఇన్నాళ్ళు కూతురి పట్ల తను చూపిన నిరాదరణ, అత్తగారిని మర్యాదగా చూడకపోవడం గుర్తొచ్చి కదిలిపోయింది. అప్రయత్నంగానే ఆమె కళ్ళు వర్షించాయి. విశ్వనాథం కూడా అక్కడే ఉన్నాడు. కొద్ది రోజులు గడిచాక వర్ధనమ్మ వంట చేయగానే బాక్సులో పెట్టుకుని రోగులుండే రూముల్లో ఉన్న కోడలికి తీసుకెళ్లి పెట్టింది. ఆమె తినడం అయ్యాక అక్కడే కూర్చుని ఉన్న విశ్వనాథ్ని పైకి తీసుకెళ్ళింది. ఆయనకి కూడా అన్నం పెట్టింది. అన్నం ముందు కూర్చున్న విశ్వనాథ్కి అది మింగుడు పడక చాలా కష్టపడ్డాడు. కారణం, మన్విత ఒకప్పుడు తనకి కాల్ చేసి మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. నాన్న, ఇక్కడ మా హౌస్ సర్జన్ల హాస్టల్లో నానమ్మని ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి లేదు. నువ్వు తప్ప నానమ్మకి ఎవరున్నారు చెప్పు? మమ్మీని ఆ మాత్రం కన్విన్స్ చేయలేవా? నానమ్మ ఏమైనా టెర్రరిస్టా? మీకు హాని చేస్తుందని భయపడ్డానికి? చిన్న చిన్న సమస్యల్ని పెద్దవిగా భావించి ఉన్న నలుగురం ఇలా శత్రువుల్లా ఉండడం దేనికి? మానవ సంబంధాలను ఇంత తేలిగ్గా వదిలించుకుంటే మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతావు? ప్లీజ్ నాన్న, నువ్వొచ్చి నానమ్మను తీసుకెళ్ళు, లేకుంటే చచ్చిపోతుంది అన్న కూతురి మాటలు సూదులై పొడుస్తున్నాయి. తల్లి చచ్చిపోతుందని తెలిసినా బాధ్యత వదులుకుని రాయిలా ఉన్నాడే కానీ మమకారంతో ఆలోచించి తల్లిని ఇంటికి తీసుకెళ్లలేదు. అలాంటి తనకి అమ్మా అని పిలిచే అర్హత కానీ, అమ్మ చేతి తిండి తినే యోగ్యత కానీ ఉన్నాయా? కన్నీళ్లు కనిపించకుండా చేయి అడ్డు పెట్టుకుని నలుపుకున్నాడు. అది చూసింది వర్ధనమ్మ. కంట్లో నలక పడితే తీసుకోవాలి కానీ నలపకూడదు. కన్ను పోతుంది విశ్వనాథం. ఏది చూడని అంటూ కంటివైపు చూడబోయింది. అమ్మా అంటూ ఏడ్చాడు విశ్వనాథం.
హాస్పిటల్ని డాక్టర్ మన్వితకు వదిలి హైదరాబాద్ వెళ్ళాడు డాక్టర్ ధీరజ్. ఆయన ఎక్కువగా ఈ మధ్యన హైదరాబాద్లోనే ఉంటున్నాడు. అక్కడ కూడా ఒక హాస్పిటల్ పెట్టాడు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు. అతనికి మన్విత సిన్సియారిటీ, డెడికేషన్ మీద నమ్మకం ఎక్కువ. మన్విత ఇచ్చే ట్రీట్మెంట్తో, అత్తగారు చూపే ఆదరణతో కృష్ణవేణి కొద్ది కొద్దిగా కోలుకుంటోంది. వాళ్ల వీధిలోని ఆడవాళ్లు కూడా కోలుకుంటున్నారు. డాక్టర్ మన్విత కనిపించినప్పుడల్లా 2 చేతులెత్తి దండం పెట్టి కళ్ళ నీళ్లు తుడుచుకుంటున్నారు. కృతజ్ఞతగా చూస్తున్నారు. ఈ దేవతన తాము అన్ని మాటలని బాధ పెట్టింది అని బాధపడుతున్నారు. వాళ్ల చూపుల్ని, వాళ్ళు పడే బాధని గమనించే స్థితిలో లేదు మన్విత. ఆమె పేషెంట్ల బిజీలో ఆమె ఉంది. ఆ గదులన్నీ పేషెంట్లతో నిండి ఉన్నాయి. అక్కడ 2 నర్సులుంటారు. ఒకరికి నైట్ డ్యూటీ ఉంటే ఒకరికి డే డ్యూటీ ఉంటుంది. పేషెంట్లకు పెట్టిన సెలైన్ బాటిల్స్ని చూసుకోవడం, అవసరమైన ఇంజెక్షన్స్ని వేయడం, ఓపీలో ఉన్న పేషెంట్లని డాక్టర్ దగ్గరికి పంపడం చేస్తుంటారు. ఎప్పుడు చూసినా హడావిడిగా తిరుగుతూనే ఉంటారు. కృష్ణవేణి బాత్రూంకి వెళ్లాలంటే బెడ్ దిగి నడవలేక చాలాసేపటి నుండి ఇబ్బంది పడుతోంది. నర్సుని పిలుద్దామంటే అక్కడెవరూ లేరు. ఏమాత్రం ఆలస్యమైనా పక్క బట్టలు పాడయ్యేలా ఉన్నాయి. వర్ధనమ్మ కనిపించగానే అత్తయ్య అంది ప్రాణం బిగబట్టుకుని. చెప్పు కృష్ణవేణి, ఏం కావాలి అంటూ వచ్చింది వర్ధనమ్మ. కొంచెం నర్సుని పిలుస్తారా, అర్జెంట్ అంది. అర్థం చేసుకుంది వర్ధనమ్మ. ఆ చుట్టుపక్కలెక్కడా నర్స్ కనిపించలేదు. కోడలిని చూస్తుంటే ఆగేలా లేదు. ఇప్పుడెలా అనుకుంటూ పక్కన ఉన్న పాన్ అందుకుంది. కృష్ణవేణమ్మ అవసరం తీర్చింది. దాన్ని తీసుకెళ్లి టాయిలెట్లో పోసింది. పాన్ కడిగి ఎప్పట్లాగే బెడ్ పక్కన పెట్టింది. ఇంకేమైనా అవసరం ఉంటే చెప్పు అన్నట్టుగా కోడలి వైపు చూసింది. అత్తగారి పాదాలను తన చేతులతో తాకాలని కింది కొంగింది కృష్ణవేణమ్మ. బ్యాలెన్స్ తప్పడంతో వర్ధనమ్మ చూస్తుండగానే బెడ్ మీద నుండి జారి క్రింద పడింది. అది చూడగానే వర్ధనమ్మ గుండె చల్లుమంది. వెంటనే క్రిందికి వంగి కోడల్ని బెడ్పై పడుకోబెట్టాలని చూసింది. ఆమె వల్ల కాలేదు. ఎవరైనా కనిపిస్తారని అటు ఇటు చూసింది. ఎవరూ లేరు. నర్సు కూడా కనిపించలేదు. వెంటనే మన్వితని పిలిచింది. నానమ్మ పిలుపు వినగానే మన్విత కృష్ణవేణమ్మ దగ్గరకు వస్తుంటే అది గమనించిన నర్స్ డాక్టర్ కన్నా ముందు వెళ్ళి కృష్ణవేణమ్మను లేపి బెడ్పై పడుకోబెట్టింది. కృష్ణవేణమ్మలో కాల్షియం లోపం ఎక్కువగా ఉన్నందువల్ల జాగ్రత్తగా ఉండాలి. అదే విషయం తల్లితో చెప్పింది మన్విత. కూతురు మాట్లాడుతుంటే మాటలు కరువైన దానిలా తడి నిండిన కళ్లతో అలాగే చూసింది. చూడడం తప్ప ఇంకేం చెయ్యలేకపోతోంది కృష్ణవేణమ్మ. మన్విత కొద్దిసేపు తల్లి దగ్గర నిలబడి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతుంటే తన బిడ్డ ఇంకా కొద్దిసేపు తనతో మాట్లాడితే బావుండని ఆశించింది. కానీ ఆమిప్పుడు తన ఒక్కదానికే బిడ్డ కాదు, ఎందరో తల్లులకి సేద తీర్చే బిడ్డ, ఎందరో బిడ్డల్ని అక్కున చేర్చుకునే తల్లి. ఇప్పుడు అర్థమైంది మన్విత అంటే ఏంటో కృష్ణవేణికి. కూతురి ఔన్నత్యానికి గర్వంగా ఫీలయింది. పాకాలకి రాగానే కారుని నేరుగా హాస్పిటల్ వైపు పోనిచ్చాడు అనురాగ్. కారుని ఓ పక్కకి పార్క్ చేసి కారు దిగి హాస్పిటల్కి వెళ్ళాడు. నేరుగా ఓపీ రూంలోకి వెళ్ళాడు. చుట్టూ చూశాడు. అక్కడున్న కుర్చీల నిండా పేషెంట్లు కూర్చుని ఉన్నారు. చిన్న పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా, పేద ధనిక అన్న వ్యత్యాసం లేకుండా అందరూ అక్కడ కుర్చీలలో కూర్చుని తమ నెంబరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్లలో ఎక్కువగా గర్భవతులున్నారు. డాక్టర్ మన్విత అన్న నేమ్ బోర్డుకి కాస్త ఎడంగా ఒక పక్షి తన నోటితో మేతను తెచ్చి పిల్ల పక్షుల నోట్లో పెడుతున్న సీనరీ ఉంది. ఆ సీనరీ అద్భుతంగా అనిపించింది అనురాగ్కి. దాని పక్కన ఓ ఫోటో ఫ్రేమ్లో ప్రార్థన అని ఉంది. ఆ ప్రార్థన వైపు చూశాడు అనురాగ్. అందులో, ఓ భగవంతుడా, ఇతరుల అనారోగ్య పరిస్థితులపై నా వృత్తి, అభివృద్ధి ఆధారపడి ఉండడం నాకు చాలా విచారకరం. అయితే వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బృహత్తరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించావు. ఇది నీవు నాపై ఉంచిన బాధ్యతగా స్వీకరించాను. ఈ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వహించగల శక్తిని నాకు ప్రసాదించు. మధ్యవర్తిగా నాకు నీవు ఈ బాధ్యతను అప్పగించిన అన్ని పరిస్థితులను చక్కదిద్దే ఆదిదేవుడవు నీవే. నీపై నా విశ్వాసం ఇలాగే ఉండునట్లు ఆశీర్వదించు. నా దగ్గరకు వచ్చే రోగులకు ఆయురారోగ్యాలు ప్రసాదించు అని ఉన్న ఆ ఫోటో ఫ్రేమ్ వైపు చూస్తూ అలాగే నిలబడ్డాడు. అక్కడ ఆ గదిలో ఒకరిని చూడగానే లేచి తన సీటు ఇచ్చి నిలబడే మర్యాదలుండవు. ఎవరి బాధలు వాళ్లవి, ఎవరి ఆతృత వాళ్లది. కొన్ని హాస్పిటల్స్లో రిప్రజెంటేటివ్లు నర్సుల దయాదాక్షిణ్యాల మీద
డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు అక్కడ కూడా కొద్దిసేపు వెయిట్ చేసి లోపలికి వెళ్తున్నారు రిప్రజెంటేటివ్లు. రిప్రజెంటేటివ్ను లోపలికి పంపిన నర్స్ తల తిప్పి అక్కడ నిలబడి ఉన్న అనురాగ్ వైపు చూసింది. వెంటనే అనురాగ్, డాక్టర్ ధీరజ్ని కలవాలి, ఇదిగోండి నా విజిటింగ్ కార్డ్ అంటూ చేయి చాపి విజిటింగ్ కార్డు ఇవ్వబోయాడు. ఆ మాత్రం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకపోతే నర్సుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో హౌస్ సర్జన్ పీరియడ్లో దగ్గరుండి చూశాడు. ఆ డాక్టర్ గారు లేరు సార్, హైదరాబాద్ వెళ్ళారు. డాక్టర్ మన్విత మేడం గారున్నారు అంది వినయంగా నర్స్. డాక్టర్ దీక్షిత లేరా అన్నాడు వెంటనే. లేరు అందామె. దీక్షితను చూడాలనుంది అనురాగ్కి. మరి మన్విత ఒక్కతే ఇంత ఓపిని మెయింటైన్ చేస్తుందా? ఇంత డెడికేషన్ మన్వితలో ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటూ దీక్షిత ఎందుకు రాలేదో అడుగుదామనుకునే లోపలే, డాక్టర్ మన్విత మేడం గారిని కలవాలంటే ఇంకా కాస్త టైం పడుతుంది, లోపలున్న పేషెంట్ బయటకు రాగానే 2 అర్జెంట్ కేసులు వెయిట్ చేస్తున్నాయి అని నర్స్ అంటుంటే అప్పుడే కృష్ణవేణమ్మ ఉన్న గదిలో నుంచి బయటకొచ్చిన వర్ధనమ్మ అనురాగ్ని చూసింది. అమెరికా నుండి ఎప్పుడొచ్చావు అనురాగ్, బావున్నావా అంటూ ఆప్యాయంగా అనురాగ్ దగ్గరకొచ్చి పలకరించింది. వర్ధనమ్మను చూడగానే సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఆమె ప్రశ్నలకి చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. రా అనురాగ్, ఇక్కడే నా కోడలు కూడా ఉంది, చూద్దు గాని అంటూ గదిలోకి తీసుకెళ్ళింది. కృష్ణవేణమ్మను చూసి షాక్ తిన్నాడు అనురాగ్. కూర్చో అనురాగ్ అంటూ అక్కడున్న కుర్చీపై చేతులు వేసి అతనికి దగ్గరగా జరిపింది వర్ధనమ్మ. ఆంటీకేమైంది మామ్మ అంటూ కృష్ణవేణమ్మనే చూస్తూ కుర్చీలో కూర్చున్నాడు. మన్విత ఎదగడాన్ని చూసి ఎలా షాక్ అయ్యాడో ఇప్పుడు ఈ కృష్ణవేణమ్మను చూసి కూడా అలాగే షాక్ అయ్యాడు. పెళ్లికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది అనురాగ్, అంతా మా వీధిలో వాళ్లే ఉన్నారా జీపులో. అందరి పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. ఒకరు చనిపోయారు, ఆ డ్రైవర్దే తప్పు. సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఇంతమందిని వికలాంగుల్ని చేశాడు. వాడు చావలేదు, కానీ అలాంటి వాళ్ళని ఏ కోర్టులు ఏ పోలీస్ స్టేషన్లు శిక్షిస్తాయో తెలియదు, కానీ నా కోడలికైతే ఓ కాలు తీసేసి రాడ్డు వేస్తారట అంది బాధగా వర్ధనమ్మ. వెంటనే కృష్ణవేణమ్మ కాలువైపు చూశాడు. అప్పట్లో ఏది చూసినా మన్విత మీద కేకలేస్తూ ఉండేది. మన్విత కోసం వెళ్లే పిల్లల్ని భయపెట్టేది. మా పిల్ల వెంట తిరుగుతూ మా పిల్లను కూడా తిప్పుతారు, మీకు ఇల్లు వాకిలి లేదా, వెళ్ళండి వెళ్ళండి అంటూ అరిచేది. అమ్మో, మన్విత వాళ్ళ మమ్మీ అంటే మాకు భయం. ఇంట్లో ఆడనివ్వదు, ఎండలో ఆడనివ్వదు, వెన్నెల్లో ఆడనివ్వదు, కాళ్ళకి చేతులకి తాళ్ళు కట్టుకుని కూర్చోవాలట. ఏం తోచక ఒకరోజు వీడియో గేమ్స్ ఆడుతుంటే దాన్ని విరగ్గొట్టేసింది. పైగా మన్వితని ఎప్పుడు చూసినా కొడుతుంది, తిడుతుంది. వాళ్ళ మమ్మీ అంటే దానికి చచ్చేంత భయం. సరదాగా తిరగాలన్నా భయమే, ఆడుకోవాలన్నా భయమే అనేవాళ్ళందరూ. అలాంటి కృష్ణవేణమ్మ ఈరోజు తను ఏనాడూ ప్రేమగా చూసుకొని కూతురున్న హాస్పిటల్లో ఉండి ఆ కూతురు అందిస్తున్న వైద్య సేవలో కోలుకుంటుంటే జీవితం ఇలా కూడా ఉంటుందా అనిపిస్తోంది అనురాగ్కి. అంతేకాదు, మన్విత ఒకసారి కడుపులో బిడ్డ పెరగాల్సినంత పెరిగాక పుట్టక తప్పదు కాబట్టి పుట్టాను, కానీ పుట్టాక ఇంత ప్రేమరాహిత్యంతో పెరుగుతానని ముందు తెలుసుంటే నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నన్ను నేను చంపుకుని ఉండేదాన్నేమో అనురాగ్ అన్న మాటలు గుర్తొచ్చాయి. అలాంటి మన్వితకు ఈ ఎదుగుదల, ఈ మనుగడ ఒక్కరోజులో వచ్చింది కాదు. దాని వెనక ఎంతో మానసిక సంఘర్షణ, గందరగోళం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి. నిన్నటి గురించి ఆలోచించకుండా, రేపటి గురించి మదన పడకుండా ఏ యంత్రము పనిచేయనంత గొప్పగా పనిచేస్తున్న అసాధారణ వ్యక్తి ఆమె. అంతేకాదు, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. జీవితాన్ని ప్రేమించడం ఎలాగో నేర్చుకుంది. కృష్ణవేణమ్మ ఎప్పుడు కళ్ళు విప్పిందో తెలియదు. అనురాగ్ని చూడగానే భోరున ఏడ్చింది. చూసావా అనురాగ్, నా పరిస్థితి ఎలా మారిందో. నా అత్తగారి మీద, ఆడపడుచుల మీద, నా భర్త మీద నాకున్న కోపాన్ని నా కడుపున పుట్టిన మన్విత మీద తీర్చుకుంటూ, కొడుకు తప్ప కూతురు పనికిరాదని మన్వితను చిన్న చూపు చూసిన పాపమే నన్నిలా కష్టపెడుతుందేమోననిపిస్తోంది అంటూ ఏడుపు గొంతుతో చెబుతున్న కృష్ణవేణమ్మ వైపు జాలిగా చూశాడు అనురాగ్. ఏడవకండాంటీ, మీకేం కాదు. యాక్సిడెంటల్గా జరిగేవన్నీ మన పాపాలే అనుకుని భయపడితే ఎలా? ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ దేవునికి తెలియకుండా జరిగేవి కావు. అన్నీ ఆయన చూసుకుంటాడు, బాధపడకండి అంటూ ఓదార్చాడు. పశ్చాత్తాపమనే ముళ్ళు పొడుస్తున్నాయి అనురాగ్, అంతే. ఇక వేరే రకమైన బాధలేం లేవు. ఎందుకంటే ఇప్పుడు నాకు నా కూతురుంది.
ఖరీదైన మందులు వాడి నన్ను బ్రతికించింది. నా అత్తగారేమో నేను ఊహించని దయతో నాకు సేవలు చేస్తోంది. వీళ్ల అభిమానాన్ని, మానవత్వాన్ని తట్టుకోలేకపోతున్నాను. వీళ్లను చూస్తుంటే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనిపిస్తోంది అంటూ ఆగింది కృష్ణవేణి. ఇంకా ఏం చెబుతుందోనని ఆమెనే చూస్తున్నాడు అనురాగ్. ఈ ప్రేమలు ఆవిరైపోతున్నాయని, అనుబంధాలు అంతరించిపోతున్నాయని ఇప్పుడెవరన్నా నేను ఒప్పుకోను. నాకిప్పుడు అన్ని విలువలు తెలుస్తున్నాయి. ఏది ప్రేమో ఏది కాదో అర్థమవుతోంది. మమకారపు వాసనలు, మానవ సంస్కారం మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో నా కూతురు, నా అత్తగారి లాంటి వాళ్ళు చాలా అవసరం. నా కూతురు మూర్తిభవించిన సంస్కారంలా కదులుతున్న మణిలా తిరుగుతుంటే నాదిష్టే తగిలేలా ఉంది. ఇంతకన్నా తృప్తి, గౌరవం ఏ తల్లికైనా ఉంటుందా? అంది కృష్ణవేణి. ఆమెతో మాట్లాడుతూ అక్కడే కూర్చున్న అనురాగ్కి దీక్షితను త్వరగా చూడాలని ఉంది. తను వచ్చినట్టు కాల్ చేయకుండా దీక్షితను సర్ప్రైజ్ చేయాలని కూడా ఉంది. నాదొక్కటే కోరిక అనురాగ్, అంది ఏడవడం ఆపేసి ముక్కు తుడుచుకుంటూ కృష్ణవేణమ్మ. ఏంటో చెప్పండి ఆంటీ, అన్నాడు వినయంగా, మృదువుగా. ఇక్కడుండే పెద్ద డాక్టర్ తెలుసుగా నీకు? అంది. తెలుసా ఆంటీ, డాక్టర్ ధీరజ్ అన్నాడు. ఆ డాక్టర్ వల్లనే నా కూతురు ఇన్ని మెట్లు ఎక్కగలిగింది. ఇంకా సంతోషించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక. కానీ ఎందుకో మౌనంగా ఉన్నారు. ఆ డాక్టర్ ఏమో హైదరాబాద్లో ఓ హాస్పిటల్ పెట్టి ఎక్కువగా అక్కడే ఉంటున్నారు, అంది కృష్ణవేణమ్మ. కొత్త విషయాన్ని వింటున్నట్టు అనిపించింది అనురాగ్కి. అయినా సంతోషంగానే ఉంది. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందా ఆంటీ, మీరేం వర్రీ కాకండి, అన్నాడు అనురాగ్. హాయిగా ఫీల్ అయింది కృష్ణవేణి. ఆమెకు ఇప్పుడు ఓదార్పే కాదు, ఆనందం కూడా కావాలి. తాను అనుకున్నది జరిగితే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. అలా జరిగితే బాగుండని చూసే చూపే ఎదురు చూపు. ఓపీ అయిపోవడంతో నేరుగా పైకెళ్ళింది డాక్టర్ మన్విత. ఈవినింగ్ రౌండ్స్ అప్పుడు తప్ప మిగతా టైంలో ఆమె పేషెంట్ల గదుల్లోకి వెళ్ళదు. ఏదైనా అర్జెంట్ అయితే మాత్రం ఓపీలో ఉన్నా కూడా వెళ్ళి చూస్తుంది. ఆ విషయం వర్ధనమ్మకు తెలుసు. అందుకే కోడల దగ్గర కూర్చుని ఉన్న అనురాగ్ దగ్గరకు వెళ్ళి మన్విత పైకి వెళ్ళినట్టు చెప్పింది. వెంటనే దీక్షిత గుర్తొచ్చింది అనురాగ్కి. ఇక ఎక్కువసేపు ఆగలేక తను మన్విత దగ్గర ఉన్నానని వెంటనే వచ్చి కలవమని చెబుదామని దీక్షితకి కాల్ చేశాడు. దీక్షిత సెల్కి కాల్ వెళ్ళలేదు. ఎప్పటిలాగే కూ అంటూ కట్ అయింది. ఇంకోసారి చేశాడు, అలాగే అయింది. వర్ధనమ్మతో కలిసి పైకెళ్లడానికి మెట్లెక్కుతూ మొబైల్ని పాకెట్లో పెట్టుకున్నాడు. మన్విత గదిలోకి అడుగు పెట్టాడు. అనురాగ్ని చూడగానే మన్విత షాక్ తిన్నది. అనురాగ్ ఈ టైంలో ఇండియాకి రావడమేంటి? దీక్షితకి పెళ్ళైనట్టు తెలిసొచ్చాడా, లేక క్యాజువల్గా వచ్చాడా? అసలు తను చూస్తున్నది అనురాగ్నేనా? అర్థం కాక అలాగే చూస్తోంది మన్విత. ఏంటా చూపు మన్విత? నేను అనురాగ్ని, అన్నాడు నవ్వుతూ. అతని చూపు నవ్వు చూస్తుంటే దీక్షితకి పెళ్ళయినట్టు అతనికి ఇంకా తెలియలేదని అర్థమైంది మన్వితకి. కూర్చోండి అనురాగ్, ఎప్పుడొచ్చారు, ఎలా ఉన్నారు, అంది తను కూడా నవ్వుతూ మన్విత. ఆమె ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సోఫాలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు. మీ హాస్పిటల్లో ఓపీ చూస్తుంటే సిటీలో హాస్పిటల్స్ని మించి కనిపిస్తోంది. ఇక్కడ ఇంత బాగా ప్రాక్టీస్ నడుస్తుందని మొదట్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బహుశా చుట్టుపక్కల పల్లెల వాళ్ళంతా ఇటే వస్తున్నట్టున్నారు, అన్నాడు అనురాగ్. అవును, కానీ డాక్టర్ ధీరజ్ ఇక్కడ ఉండట్లేదు అనురాగ్. ఎందుకు? హైదరాబాద్లో హాస్పిటల్ పెట్టారు అనే కన్నా సంజన వాళ్ళ డాడీ పెట్టించారనే చెప్పాలి. ఎక్స్పీరియన్స్ కోసం ధీరజ్ ఉన్నది ఆయన దగ్గరే కదా. ధీరజ్ టాలెంట్ ఆయనకు తెలియందేముంది? కానీ ధీరజ్ ఈ హాస్పిటల్ని వాళ్ళ తాతగారి ఆశయాలతో పెట్టాడుగా. అప్పుడే ఇంట్రెస్ట్ తగ్గిందా? దీన్ని బట్టి చూస్తుంటే మెడిసిన్ చదివిన చాలామంది మొదట్లో ఎలా ఉన్నా తర్వాత మాత్రం వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తారని అర్థమవుతోంది, అన్నాడు అనురాగ్. లేదనురాగ్, ధీరజ్ అలా ఏమీ ఆలోచించడం లేదు. హాస్పిటల్ మొత్తం నా మీద వదిలి నన్ను చూసుకోమన్నారు. కానీ ఆయన లేకపోవడం వల్ల ఫ్యూచర్లో ఈ హాస్పిటల్కి ఎఫెక్ట్ పడొచ్చు. ఇప్పటికే ఆయన లేని టైంలో వచ్చే కొన్ని క్రిటికల్ కేసుల్ని హైదరాబాద్, వరంగల్ పంపుతున్నాను. వాళ్ళని అలా పంపుతుంటే నా పొజిషన్ బాగలేక నేను పీజీ చెయ్యనందుకు బాధపడుతున్నాను, అంది మన్విత.
ప్రస్తుతం వీళ్ళిద్దరి బిజినెస్ కానీ ఆలోచనలు కానీ బాగున్నాయి. బహుశా పెళ్ళయ్యాక ఈ హాస్పిటల్ని ఎవరికైనా అప్పజెప్పి మన్విత కూడా హైదరాబాద్ వెళ్తుందేమో ధీరజ్ దగ్గరికి. ఏది ఏవైనా కృష్ణవేణమ్మ ఆంటీ కోరిక త్వరగానే నెరవేరబోతుందన్నమాట అనుకున్నాడు మనసులో అనురాగ్. వెంటనే, దీక్షిత ఎలా ఉంది మన్విత? బాగుందా? తన మొబైల్కి ఎందుకో కాల్ వెళ్ళడం లేదు. ఈ మధ్యన చాలాసార్లు ట్రై చేశాను, ఇప్పుడు కూడా వెళ్ళలేదు అన్నాడు. మన్విత మాట్లాడలేదు. ఆమె మాట్లాడకపోవడాన్ని చాలా క్యాజువల్గా తీసుకున్నాడు అతను. మమ్మీకి ఈ మధ్యన హార్ట్ స్ట్రోక్ వచ్చింది మన్విత. తెలియగానే బయలుదేరొచ్చాను. ఇప్పుడు ఓకే, షీజ్ ఆల్ రైట్ అన్నాడు అనురాగ్. మన్వితలో పైకి ప్రదర్శించేంత ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ పెద్దగా లేవు. ప్రతిరోజు రోగుల్ని చూసి చూసి రోగాలు రావడం పోవడం అతి సహజం అన్నట్టుగా ఉంది. కాకపోతే మందుల కంపెనీల వాళ్ళు మందుల రేట్లు పెంచడం వల్ల సామాన్య మానవులకి రోగాలు తగ్గే అవకాశం తగ్గుతోంది. కల్తీ మందుల వల్ల, కల్తీ వైద్యం వల్ల ఎటొచ్చి పేదవాళ్లే బలైపోతున్నారు. ప్రియబాంధవ లాంటి వాళ్ళకి అలాంటి ఇబ్బందులేను ఉండవు. ఖరీదైన హాస్పిటల్స్, ఖరీదైన మందులు, ఆధునిక వైద్యం దొరుకుతుంది. భయపడాల్సిందేమీ లేదు. కానీ ప్రియబాంధవి ఆంటీతో ఒకప్పుడు తనకున్న దగ్గరతనం గుర్తొచ్చి అలాంటి మంచి మనిషికి హార్ట్ అటాక్ రావడం ఏంటి అన్నట్టుగా బాధతో మనసుకి నొప్పి అనిపించింది మన్వితకి. ఏంటి మన్విత ఆలోచిస్తున్నావు? అడిగాడు అనురాగ్. ఏం లేదు అనురాగ్, ఆంటీ గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉంది ఆంటీకి అంది. బాగుంది. మొన్నటి వరకు హైదరాబాద్ ఉషా ముళ్ళపూడి హాస్పిటల్లో ఉంది. నేనొచ్చాక నిన్ననే వరంగల్ తీసుకొచ్చాం అన్నాడు అనురాగ్. మన్విత వింటోంది. దీక్షిత మొబైల్కి కాల్ వెళ్ళడం లేదు మన్విత. నేనొచ్చినట్టు చెప్పి వాళ్ళ ఇంటికి ఎవరినైనా మనిషిని పంపగలవా? తను వచ్చాక తనతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను అన్నాడు అనురాగ్. నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లాలంటే మొహమాట పడుతున్నవాడిలా. మన్విత మాట్లాడలేదు. దీక్షిత గురించి అనురాగ్కి చెప్పాలని లేదు మన్వితకి. చెబితే అతనెంత డిస్టర్బ్ అవుతాడో, కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో ఆమెకు తెలుసు. అసలు ఆ బాధ నుండి కోలుకోవడం కూడా అంత సులభం కాదని తెలుసు. అందుకే ఊరెళ్ళిందని చెబితే నమ్మి ఎప్పట్లాగే అతను స్టేట్స్ వెళ్ళిపోతాడని, ఆ తర్వాత రొటీన్లో పడి మరిచిపోతాడనుకుంది. ప్రస్తుతం తను ఒక డాక్టర్గా మనుషుల్నే కాదు, మనసుల్ని కూడా రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీకు తెలీదా అనురాగ్? దీక్షితకి పెళ్ళై ఢిల్లీ వెళ్ళింది అంది టక్కున అక్కడే ఉన్న వర్ధనమ్మ. ఇది నిజమా అన్నట్టుగా షాక్ అయి మన్విత వైపు తిరిగాడు అనురాగ్. మాటలు రానిదానిలా అతని కళ్ళలోని భావాన్ని భరించలేక నేలవైపు చూడసాగింది మన్విత. ఆమె కళ్ళెత్తి పైకి చూసే లోపలే అతను అక్కడి నుంచి లేచి చకచకా కిందికి దిగాడు. మన్విత తేరుకుని బయటకొచ్చి కిందకి తొంగి చూసే లోపలే అతని కారు కదిలి మలుపు తిరిగింది. మెరుపులా వెళుతున్న ఆ కారు వేగానికి మన్విత కళ్ళు తిరిగాయి. ఇదేమీ తెలియని వర్ధనమ్మ కోడలికి అన్నం పెట్టాలని ఒక బాక్సులో పెట్టుకుని నెమ్మదిగా కిందికి దిగింది. అనురాగ్ అలా వెళ్ళిపోవడంతో మన్వితకి ఏం చేయాలో తోచలేదు. మనసులో లేదు. అనురాగ్కి వచ్చిన కష్టం మాటలతో తీరేది కాదు. డబ్బు చూపిస్తే తృప్తిపడి పారిపోయేది కాదు. అదొక ఆకలి, దావానలంలాంటి ఆకలి. ఎంతో కష్టపడి వండుకున్న ఆహార పదార్థాన్ని తిందామని కూర్చునే లోపలే దాన్ని వేరెవరో లాక్కుని తింటుంటే ఆ ఆకలిని ఎలా భరించాలి? మళ్ళీ సిద్ధం చేసుకునేంత వరకు ఆ ఆకలి తట్టుకుంటుందా? తట్టుకోలేకనే కదా ఈ చావులు. అంటే దీక్షిత తనకి దక్కలేదన్న బాధలో ఇప్పుడు అనురాగ్ ఏమైనా చేసుకుంటాడా? ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ బాధ అలాంటిది. ఎంత తల విదిలించి మర్చిపోదామన్నా ఉన్న చోట ఉండనివ్వదు. ఉదయించే సూర్యునిలా, ఉదయాన్నే పలకరించే చిరునవ్వులా, ఆత్మీయమైన చేతి స్పర్శలా గుండె లోతుల్ని తడుతూనే ఉంటుంది. గుర్తొచ్చినప్పుడు తృప్తిపడడం, భావావేశం కలిగినప్పుడు కలవరించడం, భావోద్వేగం కలిగినప్పుడు విలవిల్లాడడం, మాట్లాడకపోయినా కనిపించకపోయినా పాదాలకి కళ్ళు వచ్చినట్టు వెతుక్కోవడం. ఇలా ఇన్నాళ్ళు కోపంలో, ఆనందంలో, దుఃఖంలో, ఏకాంతంలో ఎంతగానో కలిసిపోయిన వాళ్ళు ఇక మనవాళ్లు కాదని తెలిసాక ఆ అనుభూతుల్ని, భావాలని మనసు తలుపుల చాటున ఓ మేకుకు తగిలించి ఏమీ కానట్టు మిగిలిపోవాలంటే సాధ్యం కాదు. అనురాగ్ని తనిప్పుడెలా కాపాడాలి? మన్విత మనసంతా మహాసముద్రమైంది. జీవితం అంటేనే సుఖం, దుఃఖం, ప్రేమ, అనురాగం, క్రోధం, శాంతం, ఆరోగ్యం, ధనం, అనారోగ్యం,
ఆపదలు, వీటి కలయికే జీవితం. వీటిల్లో ఏదో ఒకదాన్నే జీవితం అనుకుంటే ఎలా? ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఓడించి జీవితంలో గెలవాలి. జీవించడం కానీ, జీవితాన్ని ప్రేమించడం కానీ కొన్ని సందర్భాల్లో ఎవరూ ఎవరికీ నేర్పరు. ఎవరికి వాళ్లే నేర్చుకోవాలి. అందుకే భగవద్గీతలో ప్రతి వ్యక్తిని తన ధర్మాన్ని నిర్వర్తించి ఫలితంకై నిశ్చింతగా ఉండమంటారు. కానీ ప్రతి చోట ఫలితానికే ప్రాధాన్యత ఇస్తూ ఆశించింది, ప్రేమించింది దొరక్కపోతే కృంగిపోతుంటారు. ప్రేమ పేరుతో మానసికంగా కుమిలిపోతుంటారు. కాళిదాసు కుమార సంభవంలో వికారాన్ని పెంపొందించే కారణాలు ఎన్ని ఉన్నా వాటి మధ్య ఎవరు వికారాన్ని పొందరో వారే ధీరులు అని అంటారు. అనురాగ్కి ఇప్పుడు చాలా ధైర్యం కావాలి, మనోనిబ్బరం కావాలి, మనోవికారాన్ని జయించే ఆత్మస్థైర్యం కావాలి. కృష్ణవేణమ్మకి అన్నం తినిపించి పైకొచ్చింది వర్ధనమ్మ. నానమ్మను చూడగానే, నానమ్మ, నేను వరంగల్ వెళుతున్నా. ప్రియబాంధవి ఆంటీకి ఆరోగ్యం బాగాలేదని అనురాగ్ చెప్పాడు కదా, వెళ్ళి చూసొస్తాను అంది మన్విత. మరి హాస్పిటల్ ఎవరు చూస్తారు అంది వర్ధనమ్మ. డాక్టర్ ధీరజ్ ఇంకో గంటలో హైదరాబాద్ నుండి వస్తున్నారు. కాల్ చేశారు. నేను వెళ్తున్నా, జాగ్రత్త అంటూ చకచకా మెట్లు దిగింది మన్విత. అంతలో ఆమె మొబైల్కి కాల్ రావడంతో స్క్రీన్ మీద పేరు చూసి వెంటనే లిఫ్ట్ చేసింది. హలో, చెప్పు సంజన అంది మన్విత. నీతో మాట్లాడాలి మన్విత, ఎక్కడున్నావు అంది సంజన. వరంగల్ వెళ్తున్నా, అందవే అంది మన్విత. వరంగల్ దేనికి అడిగింది సంజన. డాక్టర్ అనురాగ్ వాళ్ళ మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చిందట. అది తెలిసి అనురాగ్ ఇండియా వచ్చాడు. నేను ఆంటీని చూడ్డానికి వెళ్తున్నా అంది మన్విత. సంజన మాట్లాడకుండా మౌనంగా ఉంది. మాట్లాడు సంజన, ఆగిపోయావే అంది మన్విత. అక్కడికొచ్చాక అన్ని విషయాలు నీతో మాట్లాడతాను, ఫోన్లో వీలు కాదు అంటూ కాల్ కట్ చేసింది సంజన. దీని బొంద, ఏం మాట్లాడుతుంది నాతో? ఉస్మానియాలో చేస్తున్న ఆ పీజీ మానేసి నా దగ్గరకు వచ్చి కూర్చుని ఓపీ చూస్తానని మాట్లాడదు కదా అని తన జోక్కి తనే నవ్వుకుంది. వరంగల్లో బస్సు దిగి ఆటో ఎక్కింది మన్విత. ప్రియబాంధవి వాళ్ల ఇల్లు రాగానే ఆటో దిగి ఆటో అతనికి డబ్బులిచ్చి గేటు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం ఆ ఇంట్లో హాలు కానీ, కిచెన్ కానీ, మిగతా రూములు కానీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ప్రియబాంధవి రూమ్లో మాత్రం ఫ్యాన్ గాలికి కర్టెన్ కదులుతూ మనిషి ఉన్నట్టు సైగ చేసింది. నేరుగా లోపలికి వెళ్ళి ప్రియబాంధవిని పలకరించింది మన్విత. పాల నురగలాంటి తెల్లని బెడ్ మధ్యలో వెనక్కి వాలి కూర్చుని వాల్మీకి రామాయణం పుస్తకంలోకి చూస్తున్న ప్రియబాంధవి తల తిప్పి మన్వితను చూసింది. మన్వితను చూడగానే ప్రేమగా, కూర్చో మన్విత అంది ప్రియబాంధవి. కూర్చుంది మన్విత. ప్రియబాంధవికి మన్విత పట్ల ఇప్పుడు ఎలాంటి వ్యతిరేకమైన భావం కానీ, భయం కానీ లేవు. అనురాగ్ ప్రేమ కోసం వచ్చిందేమోనన్న అనుమానం అంతకన్నా లేదు. కారణం, మన్వితను డాక్టర్ ధీరజ్ ప్రేమిస్తున్నాడని, అందుకే ఆమెను చేరదీశాడని లోక ప్రచారం. అది ఆ నోట ఈ నోట పాకి ప్రియబాంధవి చెవిని సోకింది. మన్విత పక్కకి తప్పుకుంటే దీక్షిత తన కోడలైపోతుందని అనుకుంది. అలా అని మన్విత అంటే చిన్న చూపేమీ లేదు. ఆమె దగ్గర మన్వితకు ఉండే మర్యాద మన్వితకుంది. ధీరజ్ మీ నాన్నమ్మగారు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది ప్రియబాంధవి. బాగున్నారా ఆంటీ, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ అభిమానంగా చూసింది మన్విత. ఏ టైంలో ఏమో అన్నట్టుగా భయంగా ఉంది మన్విత అంది తనకొచ్చిన స్ట్రోక్ని గుర్తు చేసుకుంటూ ప్రియబాంధవి. అలాంటి భయాలేమీ పెట్టుకోకండి ఆంటీ, ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలను చదువుతున్నారు, ఇంకా మీకు భయం ఏంటి అంది ఆమె భయాన్ని తేలిగ్గా తీసేస్తూ మన్విత. వెంటనే పుస్తకం వైపు చూసింది ప్రియబాంధవి. ఇది నిజంగా గొప్ప పుస్తకమే మన్విత. ఇందులో సకల గుణాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుని పేరు వినగానే శత్రువుల గుండెలు భయంతో వక్కలవుతాయి. ఆయన పాలనలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. అంతేకాక అన్న అడుగుజాడలలో తమ్ములు ఎలా నడవాలో, తమ్ములపై ఎంతటి ప్రేమానురాగాలు అణకువ ఉంటాయో, పితృవాక్యాన్ని ఎలా పాలించాలో, పరాక్రమాన్ని ఎవరితో ఎక్కడ ఏ విధంగా చూపించాలో, భార్యాభర్తలు ఎలా ఉండాలో, నమ్మిన బంటు ఎలా ఉంటాడో, స్నేహధర్మాన్ని ఎలా నిర్వర్తించాలో, సకల ఐశ్వర్యాలు సమస్త సద్గుణాలు ఉన్న ఒక మహాపరాక్రమశాలిని అరిషడ్వర్గాలు ఎలా అణచివేస్తాయో చెప్పిన
మనోవైజ్ఞానిక శాస్త్రం ఈ వాల్మీకి రామాయణం అంటూ తన్మయత్వంతో భక్తిభావంతో చెప్పింది ప్రియబాంధవి. ఆమెను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా విన్నది మన్విత. ఆమె చెప్పేది వింటున్న మధ్యలో అనురాగ్ గుర్తొస్తున్నాడు. వెంటనే అనురాగ్ని చూడాలని ఉంది మన్వితకి. ఎందుకు చూడాలని ఉందో ఆమెకే అర్థం కాని స్థితి అది. అనురాగ్ గురించి ప్రియబాంధవిని అడిగింది మన్విత. అనురాగ్ పేరు వినగానే ప్రియబాంధవి ముఖంలో మార్పు కనిపించింది. అనురాగ్ పాకాల వెళ్ళి వచ్చినప్పటి నుండి అదోలా ఉన్నాడు మన్విత. ఆ గదిలో నుంచి బయటకు రావడం లేదు. ఏం జరిగిందో తెలీదు. నేను కూడా అడగలేదు. ఎందుకంటే అంటూ ఆగిపోయింది ఆలోచనగా. ఏం చెబుతుందోనని ఎదురు చూస్తోంది మన్విత. మన్వితకి అనురాగ్ విషయం టెన్షన్గా ఉంది. అనురాగ్ చిన్నపిల్లాడు కాదుగా. అన్నం కలిపి ముద్దలు పెట్టి నిద్రపోయేదాకా పక్కనే కూర్చుని వీలైతే ఒక మంచి కథో ఆలోచన చెప్పి వాడి మనసులో మాట కనుక్కోవడానికి అంది నిష్ఠూరంగా. తన కొడుకు తనతో ఏం చెప్పటం లేదన్న బాధను లోలోన దాచుకుంటూ ప్రియబాంధవి. దీక్షిత అంటే ప్రియబాంధవికి ప్రాణమని తెలుసు మన్వితకి. కోడలు స్థానంలో దీక్షితనే ఊహించుకుందామే. ఒక్కోసారి వాస్తవం కన్నా ఊహనే మనిషికి ఊరట కలిగిస్తుంది. ఆమెను ఆ ఊహలోనే ఉండని. ఇప్పుడు ఈ చేదు వార్త వినిపిస్తే తట్టుకోలేక మళ్ళీ స్ట్రోక్ రావచ్చు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం తన బాధ్యత అనుకుంది మన్విత. చెప్పు మన్విత, అక్కడేమైనా జరిగిందా అంది ఆందోళనగా. ఈ దారి మనసైనది శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 8వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగంలో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.